సార్ మరి రష్యా నుంచి చమురు కొనుగోలుని భారత్ కనుక ఆపేస్తే ఏం జరుగుతుంది సార్? ఆపను అని అంటున్నాం ఇప్పటిదాకా. ఆపేస్తే ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందో తెలవాలంటే జస్ట్ గో బ్యాక్ టు 2022. 2022లో అమెరికానే మనం రష్యా ఆయిల్ కొనుగొన్నది. చాలామందికి ఇప్పటికి తెలిసి ఉండాలి. మీకు అప్పుడే అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ అమెరికా ఈజ్ హ్యాపీ ఫర్ ఇండియా బయింగ్ రష్యన్ ఆయిల్ అన్నాడు. ఈవెన్ బైడెన్స్ ఎనర్జీ అడ్వైజర్ 2024లో మెచ్చుకున్నాడు ఇండియాను. ఎరిక్ గ్రసెటీ యుఎస్ అంబాసిడర్ టు ఇండియా మెచ్చుకున్నాడు ఇండియా కొనడం మంచి పని అయిందని. ఎందుకు? గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఇండియా కొనడం వల్ల, రష్యన్ ఆయిల్ కొనడం వల్ల స్టేబుల్ అయింది అని. ఎందుకంటే మీకు ఇప్పుడు $66 పర్ బ్యారెల్ ఉంది ఆయిల్. ఎవరేజ్న ప్రపంచ చమురు మార్కెట్లో ముడి చమురు ధర $66 ఉంది బ్యారెల్కు. ఇది మీకు ఉక్రెయిన్ వార్ వచ్చిన సమయంలో $137 పర్ బ్యారెల్కి పోయింది. అందువల్ల అమెరికా, యూరోపియన్ యూనియన్ చెప్పింది ఏంటంటే, మేము రష్యా ఆయిల్ అండ్ ఎనర్జీ ప్రొడక్ట్స్ను బ్యాన్ చేయం, కేవలం ప్రైస్ క్యాప్ విధిస్తాం. అంటే $60 కన్నా లోపే మీరు ఎవరైనా కొనండి. కొంటేనే రష్యన్ ఆయిల్ మార్కెట్లో ఉండడం వల్ల చమురు ధరలు నిలబడతాయి అన్నది అమెరికా ప్రతిపాదన. అందుకే రష్యా కొన్నది. అంటే మార్కెట్లో $137 పర్ బ్యారెల్ ఉన్నప్పుడు ప్రైస్ క్యాప్ ఎంత? రష్యా పైన G7 అండ్ యూరోపియన్ యూనియన్ విధించిన క్యాప్ $60. మనం $60 లోపే కొన్నాం. సో ఇందులో ఇండియా చేసిన తప్పేమీ లేదు. మా అమెరికా కోరుకున్నదే మనం చేసాం. గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ స్టేబుల్ అయ్యటానికి కొన్నాం. ఇవాళ ఇండియా కనుక కొనడం మానేస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో 2022లో ఏం జరిగిందో అదే. ఇప్పుడు 2022లో $137 పర్ బ్యారెల్ పోయింది. ఇవాళ $66 పర్ బ్యారెల్ ఉంది. అంటే ఇప్పుడు $137 మళ్ళీ పోతే డబుల్ అవుతుంది. కొంతమంది ఎక్స్పర్ట్ చెప్పేది $200 పర్ బ్యారెల్కి పెరుగుతుందని. ఎందుకంటే రష్యా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎనర్జీ సప్లయర్ ఇన్ ద వరల్డ్. మనకు అర్థం కాలేదు, ఆయిల్, గ్యాస్ ఇవన్నీ కలిపితే రష్యా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎనర్జీ సప్లయర్. 11% వరల్డ్ మార్కెట్లో రష్యా షేర్. సో ఒక్కసారి సప్లై తగ్గిపోతే ఏమవుతుంది? డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల ధరలు పెరుగుతాయి. ఈ ధరలు పెరిగితే ఎవరికి లాభం? రష్యాకి లాభం, చైనాకి లాభం. ఎందుకు చైనాకి లాభం అంటే, ఇక ఇండియా కొనకపోతే రష్యా ఏం చేయాలి? అది కూడా చైనాకి అమ్ముకోవాల్సిందే కదా. ఇప్పుడు ఉదాహరణకు మన ఇరాన్ పైన అమెరికా ఆంక్షల వల్ల మనం ఇరాన్ ఆయిల్ కొంటలేము, మొత్తం చైనానే కొంటుంది. 90% ఏమో చైనా కొంటుంది, కారు చౌకగా కొంటుంది. అంటే అమెరికా ఇండియా పైన ఒత్తిడి తెచ్చి కనుక రష్యన్ ఆయిల్ కొనడం ఆపేస్తే మొదటిగా లాభపడేది చైనా. అమెరికా శత్రు దేశమైన చైనా భారీగా లాభపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా కొంటున్నదంతా చైనా కొనేస్తుంది. చైనాకి ఇంకా చీప్లో ఎనర్జీ వచ్చేస్తుంది. రెండో లాభం రష్యాకు, ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి కనుక రష్యా తాను అమ్ముకునేటువంటి ఎనర్జీ ప్రొడక్ట్స్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయి. మూడోది నష్టపోయేది ఎవరు? ఇండియా నష్టపోతుంది. ఆఖరికి యూరోపియన్ యూనియన్ నష్టపోతుంది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ కూడా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటుంది, రష్యా నుంచి కాకపోతే వెస్ట్ ఏషియా నుంచి. మరి ఎవరికి లాభం? ఇలా నష్టపోయేదేమో అమెరికా మిత్ర దేశాలైన యూరోపియన్ యూనియన్, భారతదేశం. లాభపడేదేమో అమెరికా శత్రు దేశాలైన చైనా, రష్యా. ఇక ట్రంప్ అడుగుతున్న దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా? సో ట్రంప్ కోరుకుంటున్నది ఏంటి? ఇది ఒకటే కాదు, ఎప్పుడైతే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ భారీగా పెరుగుతాయో గ్లోబల్ ఎకానమీ దెబ్బతింటుంది. మీకు నిన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా హెచ్చరించాడు, వరల్డ్ ఎకానమీని మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ట్రంప్ అసలు అందుకే అంటారు కదా, సినిమాలో ఉంది, నాకో తిక్కు, నా లెక్కుంది, ఆ లెక్కకో తిక్కుంది అని. సో నాకో తిక్కుంది, ఆ తిక్కకో లెక్కుంది అంటాడు. ట్రంప్ తిక్కకు లెక్క కూడా లేదు, అది బాధ. సో దేర్ షుడ్ బి సమ్ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ కదా. దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్. మ్యాడ్నెస్ ఎక్కువ అనుకుంటే దాంట్లో మెథడ్ లేని మ్యాడ్నెస్ కదా ఇది.